హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కదా, మొత్తం మోడిఫై చేసి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన యాదగిరిగుట్ట అయితే మళ్ళీ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫ్యామిలీతో యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనమాట. సో మేము వీకెండ్ స్టార్ట్ అయ్యాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తా, ఎండ్ వరకు చూడండి. ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి నుంచి యాదగిరిగుట్ట కొంచెం దూరం అనమాట. సో ఎర్లీగా స్టార్ట్ అయ్యి దారిలోనే టిఫిన్ చేసాం. టిఫిన్ చేశాక టీ అనేది మ్యాండేటరీ అనమాట మా అందరికీ. సో టీ తాగి కాసేపు అక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా కదా, అప్పుడైతే యాదగిరిగుట్ట మీద ఇలా నామాలు ఉండేవి. అవి ఉన్నాయో లేదో అనుకున్నా, మొత్తం మాడిఫై చేశారు అనగానే. కానీ అది మాత్రం తీసేయలేదు. అది బాగా నచ్చింది నాకు. ఈ నామాలు చూస్తే ఆ టెంపుల్ వైబ్ అనేది డిఫరెంట్ ఫీలింగ్తో ఉండేది. సో టెంపుల్ కూడా చాలా బాగా కట్టారనమాట. మేము సండే రావడంతో ఫుల్ రష్ ఉంది. పైన పార్కింగ్ కూడా లేదంట. అయితే కిందనే మేము ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటాయి, ఇక్కడే కార్ పార్క్ చేసి ఆటోస్ పైకి వెళ్తాయంటే ఆటోలో వెళ్ళిపోయాం అనమాట. పర్ పర్సన్ 25 రూపీస్ తీసుకున్నారు పైకి వెళ్ళడానికి. ఇంకా మనం టెంపుల్లో కొబ్బరి కొట్టడానికి ఏముండదు, వెళ్ళే రూట్లోనే పక్కన వాళ్ళు కొట్టి ఇస్తారు అంతే. ఇంకా సండే ఏకాదశి అవ్వడం వల్ల చాలా రష్ ఉంది టెంపుల్. ఇంకా వర్షం పడుతుంది అనుకుంటే ఫుల్ ఎండ్ ఉందన్నమాట. మా దర్శనం అయిపోయే వరకు వర్షం లేదు, ఏం లేదు. చాలా ఎండ్ ఉంది. మనం ఆటోలో కాకుండా కార్లో కూడా పైకి రావచ్చు, కానీ కార్కి పార్కింగ్కి 500 తీసుకుంటారంట పైన. అయితే మేమైతే కిందనే కార్ పార్క్ చేసి పైకి వచ్చేసాం. ఇంకా ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, ఇక్కడే చెప్పులు పెట్టేసి మేము ఆ రష్ చూసి ఎలా వెళ్ళాలో తెలియక లాస్ట్కి అయితే ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుని, ఇంకా బ్రేక్ దర్శనం అని ఉంది, అది 300, ప్రత్యేక దర్శనం అయితే 150 అంట. సో మేము ఇంకా 150 టికెట్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎండకి కింద కాళ్ళు కాలుతూ ఉంటాయి కదా, దానికోసం ఇక్కడ మంచిగా మ్యాట్ వేసారు. ఇంకా పైన తడికలతో టెంట్ వేసారు అనమాట. గుట్ట మీదకి బస్సెస్ కూడా వస్తాయంట, ఫ్రీ బస్సెస్. మేము చూసినప్పుడైతే మాకు అంత ఐడియా లేక మేము బస్ ఏమి ఎక్కకుండా ఆటోకి వచ్చేసాం. నార్మల్గా ఫ్రీ బస్కి రావాలంటే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. టెంపుల్ పక్కనే బస్ స్టాప్ ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంత రష్ ఉన్నా, ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మనకి దర్శనం అయిపోయాక అలా కూర్చుంటాం చూడండి, అప్పుడు అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా టెంపుల్ వైబ్ అనేది. దర్శనం అయిపోయాక ఫొటోస్ చాలా బాగుంటుంది కూడా ఫీలింగ్. ఆ ఎండకు అసలు ఫొటోస్ కాదు కదా, కాసేపు 1 మినిట్ కూడా నిల్చోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ బండలు చాలా కాలుతూ ఉంటాయి కదా, అందుకోసం. ఇంకా మేము వెంటనే రిటర్న్ అయిపోయాం అన్నమాట. యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లోనే ఇంకా సురేంద్రపురి టెంపుల్ ఉంటుంది. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారంట. సో ఇంకా అమ్మ వాళ్ళు వెళ్దాం అనేసరికి సురేంద్రపురి వెళ్ళాం ఇక్కడ నుంచి. యాదగిరిగుట్టలోనే రష్ ఉంది అంటే ఇక్కడ కూడా రష్ ఉన్నారు. మాలాగే అందరూ ఆ దర్శనం అయిపోయాక ఇలా వస్తున్నారు అనుకుంటా. ఈ సురేంద్రపురి అంటే లైక్ ఒక ఎగ్జిబిషన్ లాగా టెంపుల్స్, దేవుడు బొమ్మలు అన్ని డిఫరెంట్ గా ఇలా కనిపించేలాగా రెడీ చేసి ఇంకా లైన్ గా పెడతారనమాట. చాలా ఎండ ఉంది. ఈ ఎండకి వీడియోస్ కూడా తీయాలనిపించలేదు. వీలైనంత వరకు అయితే నేను వీడియోస్ తీసాను. ఈ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే 350 పర్ హెడ్. టెంపుల్ కి అట్రాక్షన్ అయితే ఆ శివలింగము, శివుడు స్టాచ్యూ అండ్ హనుమాన్ స్టాచ్యూ అనేది ఎంట్రన్స్ లో ఉంటాయి కాబట్టి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ విజిటింగ్ టైం కూడా మెన్షన్ చేశారు. 9 to 7 వరకు మనం వెళ్ళొచ్చు ఈ టెంపుల్ కి. పర్టికులర్ గా ఈ టైం టు ఈ టైం అని ఏమి ఉండదు. 9 to 7 ఎప్పుడైనా వెళ్ళొచ్చు లోపలికి. నెక్స్ట్ రిటర్న్ మేము స్వర్ణగిరి స్టార్ట్ అయిపోయాం. గిరి లోపలికి వెళ్ళక ముందే హైవే మీదనే చాలా కార్లు ట్రాఫిక్ జామ్ అయి ఉన్నాయి. చాలా కష్టంగా ఇంత దూరం వచ్చాం కదా కాబట్టి మేము వెళ్తున్నాము.
హైదరాబాద్‌కి నియర్‌గా ఉంది కాబట్టి వీకెండ్ మేము వెళ్ళినప్పుడు ఇంకా రష్ ఎక్కువ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంకో వే ఉందని చెప్తే మేము టెంపుల్ బ్యాక్ సైడ్ రూట్ నుండి లోపలికి వెళ్తున్నాం. కార్లు ఎలో ఉన్నాయని. టెంపుల్ ఫ్రంట్ నుండి కూడా వెళ్ళొచ్చు. కొంచెం ముందు పార్క్ చేసి నడవాలి. సో, పాపతో ఈ ఎండకి కష్టం నడవలేము అని మేము బ్యాక్ సైడ్ రూట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మామిడి తోటలో నుండి రూట్ పెట్టారు. ఇదైతే ఈజీ వే ఎవరైనా వెళ్ళొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం అయిపోయాక అందరూ పిక్నిక్ టైప్‌లో కూర్చొని కూడా తింటున్నారు. దగ్గరికైతే వెళ్ళాం కానీ ఆ క్యూ చూసేసరికి మేమైతే అలా స్ట్రక్ అయిపోయాం లోపలికి వెళ్ళాలా వద్దా అని. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బా నచ్చింది. అసలు ఎంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారో దూరం నుండి చూస్తుంటే ఇంకా లోపలికెళ్ళి చూద్దామని వెళ్తున్నాం. ఫైనల్‌గా అయితే దర్శనం అయిపోయింది. లోపలికి ఫోన్స్ అయితే ఎలో లేదనమాట. చాలా మంది తెలియకుండా తీసుకొస్తున్నారు. మేమైతే ఫోన్స్ తీసుకెళ్ళలేదు. దర్శనం అయిపోయాక పక్కనే ఇక్కడ పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ ముందు వీడియోస్ ఇలా తీస్తున్నారనమాట. సెల్ఫీ స్టిక్‌తో. మనకు కూడా కావాలి అనుకుంటే అలా వీడియోస్ తీయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అందరికి యూట్యూబ్‌లో అన్ని వీడియోస్ వస్తున్నాయి కదా! ఈ కోనేరు, ఈ టెంపుల్ అని ఏంటో అనుకున్నా. ఇక్కడికి వచ్చాక తెలిసింది స్వర్ణగిరి టెంపుల్ కోనేరు అని. సో, ఇది సెపరేట్‌గా కోనేరుకి ఇలా సెట్ చేశారు గోపురాలతో. ఇంకా కోనేరులో మనకి విష్ణుమూర్తి ఉన్నారు. టెంపుల్‌లోనే రష్ అనుకుంటే ఎక్కడ చూసినా రష్‌గానే ఉన్నారనమాట. అమ్మో! వీకెండ్స్‌లో మాత్రం ఇంకొకసారి రాకూడదు అని ఫిక్స్ అయ్యాము. టెంపుల్‌కి వెళ్ళాలంటే ప్రశాంతంగా దర్శించుకునేలా ఒక వీక్ డేస్‌లో వెళ్ళడం అయితే బెస్ట్ నన్ను అడిగితే. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట. మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చాము. వెళ్ళేటప్పుడు అయితే ఫ్రంట్ నుండి కంప్లీట్ అయిపోయింది. మెల్లగా మబ్బు పట్టేసింది. వర్షం వచ్చేలా ఉంది అని ఇంకా మేము ఫాస్ట్‌గా ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.